హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మన ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేస్తామో అది మనం చూడబోతున్నాం. సో అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోసం ఫస్ట్ మనం అడోబీ క్రియేటివ్ క్లౌడ్లో మనం రిజిస్ట్రేషన్ చేసి లేకపోతే పేమెంట్ చేసి అడోబీ క్రియేటివ్ క్లౌడ్ ఆ ప్యాకేజ్ని కొనుక్కోవాలి. కొనుక్కున్నాక మీకు ఇట్లాంటి చాలా డిఫరెంట్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నేను 1499 ప్యాకేజ్ కొనుక్కున్నాను. దానిలో క్రియేటివ్ క్లౌడ్ ప్రో ప్లాన్ కూడా అంటారు. ఈ అడోబీ క్రియేటివ్ క్లౌడ్లో మీకు మల్టిపుల్ యాప్స్ ఆర్ మల్టిపుల్ టూల్స్ ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ప్రీమియర్ ప్రో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో అది చూపిస్తాను. సో ఈ మొత్తం స్క్రీన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఒకసారి మనం చూద్దాం. సో మీకు ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పక్కకు మీకు ఇన్స్టాల్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇంకొకసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కనిపిస్తుంది. 1% అయింది. అది 100% వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం మన సిస్టంలో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఓపెన్ అవుతుందో అది మనం ఒకసారి చూద్దాము. ఎస్, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ రిక్వైర్మెంట్స్తోని మన ల్యాప్టాప్లో మన సిస్టంలో ఇన్స్టాల్ చేసేసాము.